బైబిల్ గ్రంథములో దేవుని గురించిన భయము, దేవుని గురించిన భక్తి, దేవునికి భయపడేవాడు వాడు పాపము చేయుడు, నరహత్య చేయుడు, జోజము దగ్గర ఉండడు. ఏమిటి ఆయా స్థలాల్లో చీకటి క్రియలు వారు చేయరు. ఎవరు వారంటే దేవునికి భయపడి ఏమిటి భయభక్తులు గలవారు. అట్టు భయభక్తులు గల వారిని దేవుడు అంటున్నాడు, నేను బహుగా ఆశీర్వదిస్తాను. నా మాట విని నా ఆజ్ఞలను గైకొని నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వాడు యందు నిలిచి ఉండి వాడు బహుగా ఫలించే వరకు నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని గురించిన భయం ఉండాలి. భయం అంటే దేవుని చూడగానే భయపడిపోయి ఉనికిపోయి దాకుడం కాదు, ఆ భయం కాదు. ఏమండి, దేవుడు ఈ తప్పుదమ్ములు చేస్తే, ఈ నేరము చేస్తే, ఈ నరహత్య చేస్తే దేవుడు మనం శిక్షిస్తాడు. దేవుడి యొద్ద నుంచి కోపము మన మీద రగులుకుంటుంది అని దేవుని గురించిన ఆ భయము మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో ఏమండి, దేవుడు అంటున్నాడు, అట్టు జనాంగమును, అట్టు వ్యక్తులను నేను ఆశీర్వదిస్తాను. నిర్గమకాండమును మనం చూస్తే మోసే కాలములో ఏమిటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చాలా చిత్రహింసలు పొందుతున్నారు, చాలా బాధ పెడుతున్నాడు. ఆ రాజు ఏమి చేస్తున్నాడని ఆలోచన చేస్తే, ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీలు మనకంటే వారి సంతతి ఉత్పత్తి అవుతుంది, వారి సంతతి పెరిగిపోతుంది. రేపన్న రోజున ఒకవేళ వారు మనకి యుద్ధానికి వస్తే మన బలము తగ్గిపోతుంది, మనం వారి మీద మనం జయం పొందలేము, వారు మనల్ని అణిచివేస్తారని ఇశ్రాయేలును కఠిన బాధలు భయంకరంగా వారిని హింసించాడు. ఒక దుష్ట ఆలోచన వచ్చింది ఆ రాజుకి. ఏమిటనగా గర్భిణీ స్త్రీలందరూ ఏమిటి ఆ కానుపు పెట్టు వారు ప్రసన్న వ్యాధులను చదువుతుండగానే వారు బిడ్డలకు కనే టైం ఆసమయమైనప్పుడు ఆ మంత్రశాలకు ఏమని చెప్పాడంటే, ఈ యొక్క మన దేశంలో హెబ్రీలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు వారు పుట్టిన వెంటనే మగవారిని అందరినీ హతమార్చమని చెప్పాడు. మగ పిల్లలందరూ ఏం చేయాలంట? చంపేయాలి. అప్పుడు వెంటనే ఈ మాట, ఈ ఆజ్ఞ ఎవరికి జారు వదిలాడంటే మంత్రశాలకి జారు వదిలాడు. అంటే పురుడు కేసులు చూస్తారు కదా, వారు ఏం చేశారంటే, అమ్మ బాబోయ్, దేవుడికి భయపడి, అబ్బా ఏం అద్భుతమైన మాట అంటే, వారు దేవునికి భయపడి, ఎక్కడుందా మాట? నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, అయితే ఆ మంత్రశానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా అనగా మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడి? దేవునికి భయపడి. రాజుకు భయపడలేదు, దేవునికి భయపడి, అమ్మ బాబు నరహత్య చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, బిడ్డల పట్ల ఎంతో ఆశ కలిగి ఉంటారు, వారి సంతతిని మనం నాశనము చేయకూడదు అని రాజు అన్నాడు, వారిని చంపకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నా ఆజ్ఞను మీరు పాటించాలంటే వారు రాజుకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి భయపడిన వాడు పాపము చేయడండి, నరహత్య చేయరు. ఎప్పుడైతే వారు దేవునికి భయపడ్డారో దేవుడు వారిని చూసి నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనం అంటాడు, దేవుడు ఆ మంత్రశానులకు మేలు చేసెను, ఆ జనాంగమును విస్తరించి మిక్కిలి ప్రబలెళ్ళెను. మేలు చేత నింపేసాడంట. దేవునికి స్తోత్రం. ఆ సంతతిని, ఎవరి సంతతిని? దేవుడికి భయపడి పాపము చేయలేని సంతతిని, ఆ యొక్క ఏమండి ఆ మంత్రశాల యొక్క సంతతిని దేవుడు వారి సంతతిని మేలుతో నింపేశాడంట. ఎలా నింపాడమ్మా? మేలుతో నింపాడంట. దేవుడు ఆశీర్వాదాలతో నింపేశాడు.
ఎందుకు ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించాడు, ఎందుకు దేవుడు దీవులు వారి మీద కుమ్మరించబడ్డాయి అని ఆలోచన చేస్తే వారు దేవునికి భయపడ్డారు. అంతేగాంటాను, దేవుని గురించిన భయము భక్తి ఎవరికైతే ఉంటుందో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది, దేవుని కృప ఆవరిస్తుంది, దేవుని రెక్కల నీడ వారి మీద ఉంటుంది. వారి సంతతి, వారి వ్యాపారాలు, వారి చేతి పనిని దేవుడు అంటున్నాడు, వారిని బహుగా ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడంటే బహుగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అప్పుడు ఆ రాజు పిలిపించాడు వీరిని, ఎందుకు మీరు మగపిల్లలను బ్రతకనిచ్చారు, వారిని చంపమని నేను ఆజ్ఞాపించాను కదా అని రాజు అడిగితే వారు ఆ టైంలో వారు ఏమని చెప్పారు తెలిసిన, అయ్యా మేము వెళ్ళబొడికే పురుడు వేదామని ఎల్లబడికే ఇబ్రీలు ఇశ్రాయిలు బహు సురుకైన వారు, మేము వెళ్ళబడికే వారు ఏం చేస్తున్నారు, బిడ్డలను కన్నేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బిడ్డలను కనీసం వారు ఎత్తుకుంటున్నారు అని చెప్పడానికి రాజుకి మౌనం అయిపోయాడు. చూడండి, దేవునికి భయపడాలి, మనుషులకు భయపడవలసిన పని లేదు. నీతిగా నడుచుకున్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన పనే లేదు. దేవుని గురించిన భయము భక్తి కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు అంటున్నాడు, అటు వ్యక్తులను నేను ఆశీర్వదిస్తాను. ప్రైజులో నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒక తల్లిదండ్రులు కోడలికి వెళ్ళింది, ఒక అమ్మాయి కోడలికి వెళ్ళింది, చాలా పెద్ద ఇల్లు. ఏమండి, ఆ గర్భిణిలో స్కానింగ్ తీసి ఆడపిల్లని తెలిసింది. ఆడపిల్లని తెలిస్తే ఆవిడ చాలా చిత్రహింసలు పెట్టేస్తున్నారు. ఏంటి, అభ్యాసం చేయించుకోమని, ఆ గర్భిణిని తీయించుకోమని. ఎందుకంటే ఆడపిల్ల ఉండకూడదు, మగబాబే పుట్టాలి, కుమారుడు కావాలని ఆవిడ చాలా భయంకరంగా హింసించారు. కూర్చుంటే తిడుతున్నారు, నిలబడితే తిడుతున్నారు, ముఖం చూస్తే తిడుతున్నారు. ఏమంటే రకరకాలుగా దూషించి ఇంట్లోంచి బయట పమ్మన అసహించుకుంటున్నారు. అయినా అవన్నీ కూడా ఆ బిడ్డ కోడలు ఓర్చుకుందండి. లాస్ట్కి ఏ అత్తగారైతే భయంకరంగా హింసించిందో, ఏమంటే భయంకరంగా తిట్టిందో, రకరకాలుగా చాలా వారు నాకు చెప్పిన మాటలు ఏంటంటే తల పట్టుకుని ఈడ్చుకుని బయట రోడ్డు మీద పాడేశారంట. అంత అలాగా వారు హింసించినప్పటికీ ఆ బిడ్డ ఓర్చుకొని, నాకు ఏ బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డ నాకు కావాలి. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఎలాగైతే పాప పుట్టింది. 15-20 సంవత్సరాల వయసు వచ్చిన వరకు ఆవిడ హింసిస్తూనే ఉన్నారు. లాస్ట్కి అత్తగారు భయంకరమైన వ్యాధి వచ్చి మంచం పట్టేసింది. ఏ అమ్మాయినైతే వద్దనుకున్నారో, ఏ మనవరాలనైతే వద్దనుకున్నారో ఆ మనవరాలు బిఎస్సి నర్సింగ్ చేసింది. ఏమండి, ఈ అత్తగారు ఏమంటే నానమ్మ వద్దు కదా, నానమ్మ మంచం మీద ఉన్నప్పుడు ఏమంటే భర్త వదిలిపెట్టేశాడు, కూతుర్లు విడిచిపెట్టేశారు, కొడుకులు విడిచిపెట్టేశారు. ఆవిడకి సేవ చేయలేకపోతున్నారు, ఆవిడ చూసి అసహించుకుంటున్నారు. లాస్ట్కి ఏ మనవరాలైతే వద్దనుకుందో ఆ మనవరాలే సేవ చేసింది. దేవునికి స్తోత్రం. చూసా, ఏమండి, మనం కొన్నిసార్లు అనుకుంటాం నరహత్య చేయడము పాపము, దేవుడికి భయపడాలి. దేవుడు ఏ బిడ్డనిచ్చినా సంతోషంగా మనం స్వీకరించాలి. హల్లెలూయా. చాలామంది గర్భములు ఉండగానే ఏమంటే రకరకాలుగా మందులు పడి ఆ శిశువుని చంపేస్తున్నారు. అంటే దేవుడిచ్చిన గర్భాన్ని తునీకరించిన నీకు ఎవడిచ్చాడు అధికారము? దేవుడు ఏ బిడ్డనిచ్చినా ఆ బిడ్డను బట్టి మనము దేవుని మహిమపరచాలి, ఆ బిడ్డలను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, వారిని గొప్ప దీవునికరముగా మారుస్తాడు. ఏమిటి, ఏ మనవరాలైతే వద్దనుకున్నారో ఈ రోజున ఆ మనవరాలికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ మనవరాల ద్వారా కుటుంబం పోషించబడుతుంది. ఏమంటే అందరికీ సహకారిగా బిడ్డ ఉంది, సలహాలు ఇచ్చే బిడ్డగా ఉంది. అందుకంటే తునీకరించిన రాయి మూలకి తలరాయిగా దేవుడు చేస్తానన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన అంశం ఏమిటంటే భయము కలిగి పాపము చేయకుడి. దేవుడికి భయపడాలి. ఒక మాట జారినప్పుడు, ఒక అనాలోచన వచ్చినప్పుడు, ఒక రాంగు రూట్లోనికి వెళ్ళినప్పుడు దేవుడు చూస్తున్నాడు. నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు వెంటనే దేవుని వాక్యమునకు ఎప్పుడైతే మనం లోపడతామో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇబ్రీలు ఆ యొక్క మంత్రశానులాగా భయపడి కానుపు పీటల మీద ఉన్న బిడ్డలను చంపలేదు, వారు బ్రతకనిచ్చారు కనుక నేను
నేను వారిని మేలుతో నింపుతాను, నేను వారిని ఆశీర్వదిస్తాను, అటు జనాంగము నేను దీవిస్తానన్నాడు ప్రభు. అందుకే మనము దేవునికి భయపడే జనాంగముగా మనం ఉండాలి. దానియేలు కాలంలో కూడా దానియేలు మనుషులకు భయపడలేదు. మరి ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవుని గురించి భయము భక్తి కలిగి ఉన్నాడు. రాజు అన్నాడు, ఈ విగ్రహములకు నమస్కారం చేయకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తానన్నాడు, వారిని మండుచున్న అగ్నిగుండములో పాడేస్తానన్నాడు. రాజుకి మొక్కకపోతే, రాజుని ఆరాధన చేయకపోతే ఏం చేస్తానన్నాడు? సింహం బోనులో వేసేస్తానన్నాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళి కిటికీలు తీసి దేవుడు మందిరం వైపు చాపి ప్రార్థన చేసి దేవుడు స్తుతించాడు. హల్లెలూయా. వెంటనే దుండుగులు ఆ కౌరు ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? రాజు దగ్గర తీసుకెళ్ళిపోయారు. రాజా, నీకు భయపడలేదు. దానియేలు మనుషులకు భయపడే వ్యక్తి కాదు, దేవునికి భయపడే వ్యక్తి. ప్రైజ్ లార్డ్. మనం అందరం ఎవరికి భయపడాలి? చెప్పాలి. ఎవరికి భయపడాలి? నీ ఆఫీసులో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వీధిలో ఏమండి, దేవునికి భయపడేవాడు నీతిగా నడుచుకుంటాడు, యథార్థవంతుడిగా ఉంటాడు, నిందారహితుడిగా ఉంటాడు, పాపమును చేయజాలడు. ప్రైజ్ లార్డ్. దానియేలు ఎప్పుడైతే అలా ఉన్నాడో ఏమండి, వెంటనే రాజు కూడా సంతకం పెట్టేశాడు. నన్ను ఎవరైనా ఆరాధించకపోతే, రాజుని ఆరాధించడం ఏంటి? రాజునిచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి, రాజ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి. ఏమండి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి ఆరాధన చేయాలి. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, రాజుని ఆరాధించమన్నాడు, రాజును పూజించమన్నాడు, నమస్కారం చేయమన్నాడు. దానియేలు అన్నాడు, నా దేవునికి తప్ప ఎవరికి నేను ఆరాధన చేయను. ప్రైజ్లో తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? చెప్పాలి. సింహం బోన్లో పాడేశారు. సింహాలు ఏం చేశాయి? దానియేలు పాదాల యొద్దకు వచ్చి కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో కుక్క పిల్లలు ఎలాగైతే వచ్చి కూర్చుంటాయో అలా కూర్చుంటే రాజు అనుకున్నట్టు అయిపోయింది దానియేలు పని. దానియేలు నమ్మకస్తుడు, రాజు దగ్గర నమ్మకంగా లెక్కలు రాసేవాడు. అలాంటి వ్యక్తి మీద నిందలు మోపి, నిందలు మోపి, నేను లేనిపోని యొక్క ఏమండి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ దానియేలు రాజుతోనే సింహం బోనులో వేయించేశారు. అప్పుడు వెంటనే సింహాలన్నీ కాముగా ఉన్నాయి. హల్లెలూయా. నాకు ఒకటి బాగా అర్థమవుతుంది. అక్కడ దానియేలు దేవుడికి లోబడ్డాడు, సింహాలు మృగాలు దానియేలుకి లోబడ్డాయి. అర్థమవుతున్నాయి నా మాటలో. మనం దేవునికి లోబడితే మృగాలంటే మనుషులు మనకు లోబడతారు, మన మాట వింటారు, మన మాట వినేవారుగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన విరోధస్తులని మిత్రులుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, దేవునికి భయపడి భక్తి చేస్తే, దేవునికి భయపడి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే, దేవుడు బాబు ఈ తప్పుదమ్ము చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇచ్చి మనము నీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు మేలుతో నింపేస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు రాజుకి దానియేలంటే బాగా ఇష్టడు. అయ్యి బాబోయ్, ఒక్కసారి ఆ శవాన్ని అనగా ఆ ఎముకలని ఆ సింహాలు తినేసి ఆ మిగిలిన ఆ యొక్క ఎముకలను చూద్దామని దానియేలు ఆ రాజు సింహం బోన్ దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు సింహం బోన్లు ఎలా ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. ప్రైజ్లో దానియేలు అని అంటే చిరంజీవి క్షేమము గుండునుగా కానీ సజీవుడుగా ఉన్నాను అంటాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు రాజు చాలా ఆశ్చర్యపోతాడు. అయ్యి బాబోయ్, దానియేలు ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు, జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు, ప్రభావము గల దేవుడు. సింహాలే దానియేలుకు లోపడ్డాయంటే దానియేలు దేవుడు సామాన్యమైన దేవుడు కాదు అని వెంటనే దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో వారందరిని తీసుకొచ్చి సింహం బోన్లేసామన్నాడు రాజు. దేవుడికి స్తోత్రం. అంటే తారుమారు అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? మనుషులకు భయపడేవారు, దేవుడికి భయపడిన వాళ్ళందరూ సింహం బోన్లోకి వెళ్ళిపోయారు. దేవుడికి భయపడే వ్యక్తి ఏమో సజీవుడిగా ఉన్నాడు. ప్రైజ్లో రాజు అన్నాడు, దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో
అబద్ధ సాక్ష్యాలు చెప్పారో వారి భార్యలను, వారి పిల్లలను, వారి కుటుంబాలు తీసుకొచ్చి సింహాలకి ఆహారం చేసామన్నాడు. వారిని విసురుతుండగానే సింహాలు అమంతముగా వచ్చి ఎముకలతో సహితము మింగేసాయంట. ఎలాగా చెప్పాలి? ఎముకలు కూడా నవ్వులేసాయంట. ఎముకలతో సహితము దానియేలు, ఆవిడ సింహం బోన్లు దానియేలు బయటకు వచ్చిన తర్వాత సింహాలు ఆ శత్రుల్ని ఎముకలతో సహితం తినేసినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. చదవండి ఇప్పుడు ఆ వాక్యము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25 ఏమన్నదో తెలిసిన, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములను సకల ప్రభుత్వములను సకల నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సకల ప్రభుత్వాలు, సకల రాజ్యాలు ఎవరికి భయపడాలంట? చెప్పాలి, ఎవరికి భయపడాలి? సకల ప్రభుత్వాలు. ఈ మాట చెప్పేది ఎవరు తెలుసు? క్రైస్తవుడు కాదు, రోమా ప్రభుత్వాన్ని వెళుతున్న చక్రవర్తి, రోమా ప్రభుత్వము వెళుతున్న రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? సకల ప్రభుత్వాలు నివాసములను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయన సన్నిధిలో వనకాలంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ జీవము గల దేవునికి భయపడాలి. జాగ్రత్త సుమా అని సకల ప్రభుత్వాలకును, సకల దేశాలకును, సకల కోట్ల ప్రజలకును ఆ రాజు ఆజ్ఞాపించాడు. మా అర్థమవుతుంది ఏ మాటలో అంటే, ఇప్పుడు దేవుడి సన్నిధులు అని అంటే వనకాలంటండి. యెషయా గ్రంథంలో అంటాడు, ఎవడు నా సన్నిధిని వణుకుతాడో, నా సన్నిధికి భయపడతాడో వాడిని నేను కటాక్షించుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాజు, శత్రురాజు ఏమంటున్నాడు? దేవునికి సకల ప్రభుత్వాలు నివాసులను దానియేలు ఒక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను అంటున్నాడు. అంటే ఆయన సన్నిధికి ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. భయపడాలంట. అమ్మో పాటలు అయిపోయి బాబోయ్, ప్రార్థన అయిపోతుంది, సాక్ష్యాలు అయిపోతున్నాయి, ఇంకా ఆరాధన లేటుగా వెళ్తున్నాను, ఆరాధన లేటుగా వస్తున్నాను, నేను బద్దకొస్తున్నాను. అర్థమవుతుంది మాటకి. వణుకుతూ దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించవలను అని శత్రువు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. దేవుడికి స్తోత్రం. మన దేవుడి సన్నిధికి భయపడుతున్నావా? దేవుడిని భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆ మంత్రశానులు దేవుడికి భయపడి నరహత్య చేయలేదు, ఆ పశుకందులను చంపలేదు. అందుమూలముగా దేవుడు అంటున్నాడు, మీరు రాజుకి మీరు భయపడలేదు, నాకు భయపడి మీరు మేలు చేశారు కాబట్టి మీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని దీవిస్తాను, మీ పిల్లల్ని దీవిస్తాను, మీ వ్యాపారాలు దీవిస్తాను, రెట్టింపు మేలుల స్థితిని నింపేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒక తల్లి సాక్ష్యం ఇచ్చింది. ఆ తల్లి పేరు నేను చెప్పాలని ఇష్టపడలేదు, మీకు కొంతమంది తెలుస్తుంది. ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది, ఒక నర్సుగా పనిచేస్తుంది. ఎవరు ఏ డబ్బులు వస్తే ఎలాంటి పని కానీ సరే, ఎవరు ఏ డబ్బులు వస్తే ఆ డబ్బులకి అలవాటు పడిపోయి ఆ నీచమైన పనులు చేసేది. పసికందులను చంపమంటే చంపేసిందంట. ఏమంటే గర్భంలో ఉండగానే చంపమంటే మందులు వేసి చంపేసేది. అలా ఎంతోమందిని ఆ నర్సు, ఆ తల్లి చంపేస్తే లాస్ట్ అంటే ఆవిడకి ఏమీ లేదు, ఇప్పుడు దేవుని గురించి భయము లేదు. డబ్బులకు ఆశపడి కొకృతపడి నీచమైన పనులు చేయడానికి ఇష్టపడలేదు. దేవుడికి భయపడేవాడు నీచమైన పనులు చేయడు. దేవుడికి స్తోత్రం కలండి. అలాగ చేయగా భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. బుద్ధి మారాలా? మారకూడదా? మారలేదు. ఇల్లు అమ్మేసుకుంది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. లాస్ట్కి ఆమె బ్రతికి ఎలాగైపోయిందంటే ఒంటరి బతుకు అయిపోయింది. ఏమైపోయిందండి? సావాల బ్రతకని అర్థం కావట్లేదు. ఇక కన్నీరు తప్ప
దుఃఖము తప్ప నిరాశనకు వెళ్ళిపోయింది. ఏమంటే చనిపోదామని ఇష్టపడుతుంది కానీ సావుకి భయపడుతుంది. చనిపోవాలని తీర్మానం చేసుకుంది కానీ చావటానికి భయపడుతుంది. అలా చనిపోవాలి అర్థం కావట్లేదు. ఆ నిరీక్షణ కోల్పోయింది. ఏమంటే దుఃఖమును వెళ్ళిపోయింది. ఇక ఒంటరిగా మిగిలిపోయింది. సమస్తము కోల్పోయింది. ఒకరోజు నాకు తెల్లిలు స్వార్ చెప్పిందంట, నువ్వు ప్రభువుని నమ్ముకో, దేవుడు నిన్ను మనశ్శాంతి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆవిడ అన్ని మనశ్శాంతి కూడా కోల్పోయింది. అయ్యో ఈ పాపిష్టి చేతులతో డబ్బు కాసుపడి నా బిడ్డలను పోగొట్టుకున్నాను, డబ్బు కాసుపడి అనేకమైన ఆ యొక్క పసికందులను చంపి నేను కీడు తెచ్చుకున్నాను అని ఎంతో రాత్రులు పోగులు ఎడుతుండగా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పాపిని క్షమిస్తాడని చెప్తారు కదా, నాలాంటి పాపిని పనికిమాలిన దేవుడు క్షమిస్తాడా అన్నదంట. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ సేవకుడు అన్నాడండి, అమ్మా దేవుడి దగ్గరకు వచ్చి నీ తప్పులన్నీ ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే యేసు ప్రభు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేనన్నాడు. అనబడి ఆవిడ బలిపీఠము దగ్గరికి వెళ్ళి కన్నీటితో పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డది. ఆమె లాస్ట్కి చనిపోదాం అనుకున్న ఆమె గొప్ప స్వార్థురాలుగా మారిపోయింది. చప్పట్లు కొడదామా గట్టిగా? నా దేవునికి స్తోత్రం. ఈ రోజుకి స్వార్థ చేస్తున్నామే. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా తెలిసిన, దేవునికి భయపడకుండా ఇష్టం వచ్చిన నువ్వు బ్రతికితే ఒకానొక దినం నీ జీవితం చీకడైపోద్ది. ఒకానొక దినం నువ్వు ఒంటరి అయిపోతావు. ఒకానొక దినం ఒంటరిదానం అయిపోతావు. అందుకే భయము కలిగి పాపము చేయకూడదు. అంటే చాలామంది నోరు ఉంది కదా, బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, పదం ఉంది కదా, అధికారం ఉంది కదా అని విర్రవేగుతూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్లో దేవుడు చూస్తున్నాడు. నీ జీవితం నీది కాదు, దేవుడిది. నిన్ను పుట్టించిన వాడు దేవుడు. నువ్వు కావాలని పుట్టలేదు, నీకు నీవుగా ఈ భూమి మీద రాలేదు. దేవుడు పుట్టిస్తే నీవు నేను పుట్టాం. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండములో, నా మాటిని నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు, ఈ ఆశీర్వాదాలన్నీ వాడి మీద కుమ్మరిస్తాను. ప్రైజ్లో మీ భూఫలాలు, గర్భఫలాలు, మీ వ్యాపారాలు, మీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒకవేళ వినకపోతే, నాకు విరోధంగా మీరు ప్రవర్తిస్తే, ఈ భూమి మీద ఎన్ని శాపాలైతే మానవుడు చూస్తున్నాడో ఆ శాపాలన్నీ వారి మీద కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. వింటే ఆశీర్వాదము, వినకపోతే ఈ మాట నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్లో ఉన్న మాటలు నేను మీకు బోధిస్తున్నాను. ప్రైజ్లో హల్లెలూయా. అందుకోసం మహాజ్ఞాని ఈ భూమి మీద 40 సంవత్సరాలు రాజు పరిపాలన చేసిన సొలొమోను మహారాజు ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు ప్రజలకి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. ఎలా ఉంటారంటమ్మా? చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి, చదవండి ఆ మాట, తీసుకోండి అమ్మా అందరూ కూడా. దేవుడు యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారంట. ఒకవేళ భయభక్తులు కలిగి లేకపోతే, భయభక్తులు కలిగి ఉంటే నీకు క్షేమమే, నీకు నెమ్మదే. దేవుడికి భయపడి త్రాగుడు జోడికి వెళ్ళకు, దేవుడికి భయపడి విచారం జోలికి వెళ్ళకు, దేవుడికి భయపడి సిగరెట్లు మానే. దేవుడికి స్తోత్రం. అమ్మో, దేవుడు ఈ చెడు ఆలోచన ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఈ చెడు తలంపు నాలో ఉండకూడదు అని నువ్వు మనుషులకు భయపడడం కాదు. ఎవరికి భయపడాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. అమ్మో అంటే దేవుడికి భయపడిపోయి అలా ఉనిగిపోమని కాదు. మా తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు భయపడతారు? అమ్మో ఈ పని చేస్తే మా నాన్నగారు కొడతారు, మా మమ్మీ తిడతా కొడుతుంది, అమ్మో జాగ్రత్తగా ఉండాలి. అదే భయము, అదే భక్తి దేవుని పట్ల మనం కలిగి ఉంటే, మన ఇంటి వారు, మన సంఘము, మన ప్రాంతము, మన దేశము, ఈ భూమి మీద మనుషులందరూ కూడా దేవుని గురించిన
భయము కలిగి ఉండి నరహత్య చేయకుండా, జోజుమాడకుండా, చెడాలోచనలు కలిగి ఉండకుండా, ఈ చూడండి ఇప్పుడు పాడైపోయింది లోకం అంతా కూడా. ఎక్కడ చూసిన డ్రగ్స్, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్, స్కూల్లో కూడా అమ్మేస్తున్నారండి. చూడండి ఎంత భయంకరం. నిన్న కాక మొన్న మన ఏరియా లోపల 50 మంది పోలీసులు వచ్చి 7 డ్రగ్స్తో పెట్టుకుని మన లోపల. తెలుసా కదా మీకు? పెట్టుకుంటారు కదా ప్రభు. 7 2 అంతస్తు బిల్డింగ్ మీద దూకిస్తారండి వారు ఎంత కత్తిలు పెట్టుకొని పోలీసుల మీద తిరగబడుతున్నారంట. సో మనం ఇదిలో ఉంటున్నాం, మనకు తెలియట్లేదు. ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి భూమి మీద. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, పాము వలె కాటు వేస్తుంది. ఏమండి, అప్పుడు నీ జీవితం చీకటైపోద్ది, తడుముకుంటావు, ప్రయోజనం ఉండదు. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రైజులో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ ఆలోచనలు జాగ్రత్త. మన రాజమండ్రిలో ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆడు తాగుబోతుడు, డ్రగ్స్, అన్ని అలవాట్లు ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న బాగా ఇంక్యూర్ చేసి, బాగా చేసుకోద్దామా, ఆడు వద్దామా. నేను ప్రేమించాను, ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిందట. అలా ప్రేమించిందట. తల్లిదండ్రులు మొత్తుకున్నారు, వినలేదు. పక్కింటి వాళ్ళు చెప్పారు, వినలేదు. పెద్దలు వచ్చి చెప్పారు, వినలేదు. లాస్ట్గా అమ్మాయిని తీసుకెళ్ళి బొంబాయిలో అమ్మేసాడు. ఎక్కడ అమ్మేసాడమ్మా? చూడండి, కళ్ళు మూసిపోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బొంబాయిలో అమ్మేసి ఆడు వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఆ దుండుగుడు. అక్కడ చాలా హింసించేశారంటండి ఆ అమ్మాయిని. చనిపోదామని ప్రయత్నం చేసే సమయంలో ఇంటికి ఏ ముఖం పెట్టుకుని ఫోన్ చేయాలి, ఏ ముఖం పెట్టుకొని ఆ ఇంటికి నేను వెళ్ళాలి అని అమ్మాయి చనిపోవటానికి ట్రై చేసింది. కానీ దేవుడు ఎందుకో ఆ తల్లిదండ్రులు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడికి స్తోత్రం. దొంగచాటుగా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న బ్రతిమలాడి పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. చూసావు ఎలాంటి జరుగుతుంది భూమి మీద. జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా. హల్లెలూయా. నీకు లైఫ్ ఉంది, జీవితం ఉంది, అందమైన భవిష్యత్తు ఉంది, అందమైన ముందుకి మంచి మంచి దినాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ మంచి భవిష్యత్తు మనం అనుభవించాలంటే, మన పిల్లలు అనుభవించాలంటే, నీవు ఎలా ఉండాలంటే, మనం ఎలా ఉండాలని బైబిల్ బోధిస్తుందంటే, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజులో, దేవుని గురించిన భయము. అయ్యో ఈ దినం ప్రార్థన చేయలేదే, ఇది దేవునికి భయపడినోడు ప్రార్థన చేయకుండా ఉండగలడా? ఉండలేడు. బైబిల్ చదవలేకుండా ఉండలేడు. ఏమిటి, ఆరాధన చేయకుండా ఉండలేడు. మరి భయభక్తి లేనివాడు, ఆడికి ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు. అసలు తల్లిదండ్రులు అంటే లెక్కే ఉండదు. ఆడికి తల్లిదండ్రులు లెక్క ఉండదు. మన జిల్లాలోనే తల్లిని కాలుతో తినడు ఒకడు. ప్రార్థన చేస్తున్న తల్లిని కాలుతో తినడండి అని ఎంత కొల్లు ముసిపి చూడాడు. కన్నీటితో అందరి క్షేమము కొరకు ప్రార్థన చేసిన తల్లిని కొడుకు తాగి వచ్చే కాలుతో తింటే దేవుడు, ఆ తల్లి ఊరుకున్నా దేవుడు ఊరుకున్నాడు అనుకుంటున్నావా? ఆడికి వెంటనే గురత వస్తుందండి బాబు. ఆడికి కాలు తీసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో మరి ఇశ్రాయేలు ప్రజలని, హెబ్రీయులను బహుగా హింసించాడు, పసికందులను చంపించేశాడు. ఆడ భయం ఉంటే ఆ పని చేస్తాడు అసలు ఆ ఫరో రాజు. ఏమండి, చాలామందిని హతమార్చేసాడు. అదే కాలంలో మోసేని కూడా చంపేద్దామని చూశాడు. ఎవరిని? మోసే దేవుడిని. లాస్ట్కి దేవుడికి భయపడలేదు. ఏమన్నా ఆ జనాంగాన్ని, ఆ రాజుని, వారి రౌతులు, గుర్రాలు, ఏమండి వారి యొక్క సైన్య బలమును ఎర్ర సముద్రములో సమాధి చేశాడు దేవుడు. ప్రైజులో. ఏం చేశాడు? నీటి సమాధి చేశాడు. బ్రతకుండగా దేవుడు చూస్తాడు, చెప్తాడు. వినకపోతే హఠాత్తుగా, బైబిల్లో ఉందండి, ఎన్ని మార్లు చెప్పినా వినలేడు వాడి మీదకి హఠాత్తుగా ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. అంటే ఈ మాటలు సొంత మాటలు కదండి, బైబిల్లో మాటలు. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుడు అంటే భయపడాలి, సంఘం అంటే భయపడాలి, సేవకుడు అంటే భయపడాలి. సంఘంలో ప్రార్థన చేసే స్త్రీలు, ప్రార్థన చేసిన పురుషులు ఉంటారు. వారిని చూసి మనం భయభక్తులకి వారికి వందనాలు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. కొంతమందికి శ్వాసలు అంటే లెక్క ఉండదు, సేవకుడు అంటే లెక్క ఉండదు. నా బలము నా శక్తి అనుకుంటారు. అందుకే అక్కడ అంటున్నాడు, ప్రసంగి మహాజ్ఞానం అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. ఎవరు భయపడరంట? చెప్పాలి, ఉందా లేదా? ఇది నేను రాసిన మాట. మహాజ్ఞాని చెప్తున్న మాట. భక్తిహీనులు దేవుడికి భయపడరు కనుక వారు క్షేమము, వారు చదవండి ఆ మాట. భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనయు నీడ వంటి దీర్ఘాయువు వారు పొందకపోదురనియు నేను ఎరుగుదును. ప్రైజులో నేను ఎరుగుదును. భక్తిహీనులు చూడండి, చాలామంది నిన్న కాక మొన్న ఒకడు డ్రగ్స్ వాడి బైక్లో ఎంత స్పీడ్ వెళ్తాడో వాడికి తెలదు. వెళ్ళి ఒక స్తంభను గుద్దేశాడు. మెల్ల ఇరిగిపోయి చచ్చిపోయాడు. నా స్టేటస్లో కూడా పెట్టాను అది. ఇంటికి అంత కొను మూసిపోతున్నాడు. వాడు భయం ఉందంట, భక్తి ఉందండి వాడికి. తక్కువ స్పీడ్లో వెళ్ళచ్చు కదా. ఆడి మీద తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అవునా కదండి? చిన్నప్పటి నుంచి ఆడికి పెంచి ఆ మూతికడిగి ఆ ముడ్డికడిగి బోని పెట్టి స్నానం చేయించి ఇంత రోజులు అంత చేసి ఆడికి ఇప్పుడేమో బైక్లో జమ్ అనేది మెల్లి రిపేర్ చేసిపోయాడు. ఆడ వల్ల కుటుంబానికి దుఃఖం. చూడండి ఎలా తయారవుతున్నారో పిల్లలు. అందుకే పిల్లల్లో క్రమశిక్షణ తప్పినప్పుడు నువ్వు భయం చెప్పాలి తల్లిదండ్రులు. దేవుడికి స్తోత్రం. నువ్వు బెల్ట్ వాడాలా. బైబిల్లో ఉంది శిక్షించమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. మీ పిల్లల్ని ఏం చేయాలి? తీసేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. మాట వినకపోతే క్రమశిక్షణ పెట్టాలి. ఒకవేళ అలాగే నువ్వు కానీ బుద్ధి చెప్పి వాడు క్రమశిక్షణ పెట్టకపోతే వాడు చనిపోతాడు, మీకు దుఃఖమే మిగులుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎవరి క్షేమము కొరకంటే మన క్షేమము కొరకే, మన ఆశీర్వాదాల కొరకే, మన దీవెనల కొరకే. అందుకే బైబిల్లో చాలామంది ఉన్నారండి భయభక్తులు గల వారిని. దేవుడు వారిని దీవించాడండి. కొరినేలైన భక్తులు ఉన్నాడు బైబిల్లో. ఈ కొరినేలో ఒక జాబు చేసుకుంటూ ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలు కూర్చునేవాడంట. ప్రైజులో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటాయి మాటలు. భయభక్తులు కలిగి ఒక నాయకుడు, సైన్యాధిపతి భయభక్తులు కలిగి అన్నీ ఉన్నాయి ఉండొచ్చు, ప్రార్థన మానేయచ్చు కదా. ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, చాలా 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 చేస్తున్నాడు. ఇదంతా ఎవరు చూశారంటే తన ఇంటిల్లో పాదుతో భయభక్తులు కలిగి ఉన్నాడంట. ప్రైజులో అమ్మా ఎలా ఉన్నాడు? ఎవరితో భయభక్తులు కలిగి ఉన్నాడు? ఇంటిల్లో పాదుతో భయభక్తులు కలిగి ఉన్నాడు కొరినేలు భక్తుడు. ఒక రోజున దేవుడు దూత వచ్చేసింది, కొరినేలు నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరే. చెప్పడగడదాం గట్టిగా. దేవుడికి స్తోత్రం. భయభక్తులు గలవాడు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. వెంటనే కొరినేలు ఇదిగో నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు అని దేవదూత చెప్తే ఎంత ఆనందం అండి. ఎంత సంతోషం. నీ ప్రార్థన నేను విన్నానని దేవుడికి చెప్పాడా? చెప్పడు. బద్దకొస్తున్నాడు. దేవుడు స్తోత్రంగా. ధర్మకార్యాలు లేవు, పుణ్యకార్యాలు లేవు. దేవుడు సొమ్ము కూడా తినేస్తున్నావు, దేవుడు 10వ భాగం తినేస్తున్నావు, దేవుడు మందిరం డబ్బులు తినేస్తున్నావు, సువార్త డబ్బులు తినేస్తున్నావు. కొరినేలు అలా కాదు. కొరినేలు ఏం చేశాడు? పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేశాడు. దేవుడు వచ్చారంటే నువ్వు పుణ్యకార్యాలు చేస్తున్నావు బాగానే ఉంది, ధర్మం చేస్తున్నావు బాగానే ఉంది, మీటింగ్లు పెట్టమన్నాడు. ప్రైజులో ఎవరిని పిలవాలి ప్రభు అంటే యుప్పే అనే ప్రాంతంలో పేతురు ఉన్నాడు. పేతుని పిలిపించి అన్నాడు దర్శనంలో. ఆయన ఎవరో ఈయనకి తెలదు, ఈ భక్తుడు ఎవరో ఆయనకి తెలియదు. ఆ మాటకు లోబడ్డాడు. వెంటనే లోబడి అలాగే ప్రభా నేను ఖచ్చితంగా ఏం చేస్తాను, పిలిపిస్తాను ప్రభా అని వెంటనే ఏం చేశాడు?
ఇద్దరు మళ్ళీ భక్తి గలవారిని పంపించాడు. భక్తిహీనం కాదండి. ఆడ 10 అధ్యాయం 8 వచనంలో ఉంటుంది, భక్తి గల ఒక సైనికుని పంపించాడంట. హల్లెలూయా. ఆ భక్తి గల సైనికుడు వెళ్ళి అడ్రస్ లేదు, దేవుడు ఎప్పి ప్రాంతానికి వెళ్ళి ఫలానా ప్రాంతంలో ఉన్నాడు దేవుడు చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎదుగుతున్నారు. అక్కడ పేతురు కూడా దర్శనం అవుతుంది. హల్లెలూయా. ఒక దర్శనం చూస్తున్నాడు. ఆకాశం ఒక దుప్పలు వచ్చింది. ఆ దుప్పల్లో నానా జంతువులు ఉన్నాయి, అవి చంపుకొని తినమంటున్నాడు. ఏంటి ఇలా వచ్చింది అని పేతురు మంచి ఆకలితో ఉన్నాడు. అలా వచ్చిందని అనుకోవచ్చు బహుశా. ఏంటి ఇలా వచ్చింది అనుకోడికి దానికి అర్థమేంటో తెలిసిన, అన్ని జాతులతో నువ్వు కలిసి ఉండాలి. ప్రైజులో ఎవరైనా ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాలి, సువార్త చేయమంటే రమ్మంటే కొంతమంది రారు, ప్రార్థన చేయమంటే రారు, ఒక ఇంటికి రారు. పేతురు వెంటనే దేవుడికి భయపడ్డాడు. ప్రైజులో ప్రభువా నేను నీ మాట వింటానయ్యా. ప్రభు ఆత్మ పేతురుని ప్రేరేపిస్తుందిగో నీ కోసం 3 మనుషులు దారిలో ఎదుగుతున్నారు, వెళ్ళు వాడిని కలుసుకున్నాడు దేవుడు. ఆ మిద్దె నుంచి పైనుంచి దిగి వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, ఇక్కడ మారు పేరు గల పేతురుని వెతుకుతున్నాం. మా బాస్కి అనగా మా కొరినీలు మా వాంటర్ గారికి దర్శనం వచ్చిందంట, ఆ మీటింగ్లో పెట్టమని ఈ పాస్టర్ గారిని తీసుకురామన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు వెంటనే ఆ వ్యక్తిని, ఆ భక్తుడును నేనే అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ భక్తుడు నేనే అన్నాడు. వెంటనే ఏం చేశాడు? వెల్లడేయాలదా చెప్పండి అమ్మా. భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి పేతురు వెంటనే కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. కొర్నేలు కూడా భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక దేవుడు మాటకు లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం. సైనికులు లోబడ్డారు. అప్పుడు వెంటనే కొర్నేలు ఏం చేశాడు? తన ముఖ్య స్నేహితుల్ని, తన బంధువులు, రక్త సంబంధుల్ని, తన వీధి వారిని, గ్రామస్తుల్ని అందరిని మీరందరూ ఎలా కూర్చున్నారో అలా సమకూర్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని నామమున మహిమపరచు. పెద్ద సభ అయిపోయింది అక్కడ. ఆ పేతురు వచ్చాడు. నన్ను ఎందుకు పిలిచావు అని అంటే, అయ్యా దేవుడు దర్శనంలో నిన్ను చూపించాడు అయ్యా, నేను పిలిచి మీటింగ్లు పెట్టమన్నాడు. మీటింగ్లు పెట్టాడు. వెంటనే పరిశుద్ధాత్మ అక్కడ దిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం చేశాడు. అనేకులు దేవుడు మాటలు విన్నారు. సిలువ సువార్త ప్రకటించాడు పేతురు. యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు, మన పాపాల కొరకు విడిచిపెట్టుకుని ఆ పరలోక భాగ్యమును విడిచిపెట్టి మన కొరకు వచ్చి మన పాప భారమును తీసివేయడానికి, శాపము నుంచి విడిపించండి, మనం ఎక్కవలసిన సిలువ ఆయన ఎక్కి మనకి విడుదలిచ్చాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఈ మాటలు చెప్తుంటే అనేకులు పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. అప్పటికప్పుడే బాప్టిసం పొందారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ ఎవరు చెప్పండి? భయభక్తులు కలిగిన వ్యక్తులు. చెప్పండి ఎవరండి? కొర్నేలు భయభక్తులు కలిగిన వ్యక్తి, పేతురు కూడా భయభక్తులు కలిగిన వ్యక్తి, సైనికుడు కూడా. కొంతమంది అందరూ ఆ పని చేయడం వల్ల సువార్త ఎవరైతే ఆ సభలకు రమ్మని వర్తమానం వచ్చిందో వారు కూడా వచ్చారు. వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వచ్చే రాలేదు. ఇప్పుడు చెప్పాలి, వచ్చే రాలేదమ్మా. దేవుడు మాట విన్నారు, దేవుడి సన్నిధికి భయపడ్డారు. అమ్మో దేవుడి మాటలు, దేవుని సేవకు పిలిచాడు. భక్తి గల కొర్నేలు భక్తుడు అయ్యో ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు. ఇదిగో పేతురు దర్శనంలో కనబడి పిలిపించి మనకందరికీ వాక్యం వినిపించడానికి ఆయన పిలిపించాడు. అనబడికి అందరూ ఆ స్థలములు సమకూర్చబడ్డారు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను తాకాడు. ఆ కార్యం జరుగుతున్నప్పుడు మనలో చెప్పాలి. మీటింగ్ అంటే ఒకడు అలాగిపోతాడు, ఒకడు ఇలాగపోతాడు, ఒకడేమో ఆ పని ఉందంటాడు, ఒకడేమో ఈ పని ఉందంటాడు. నాకు ఖాళీ లేదా అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు ఇప్పుడు? అంతేకాదంటే మహాజ్ఞాని దేవుడు భక్తిహీనులు దేవుడు సన్నిధికి భయపడరంట. ఉందా లేదమ్మా? నువ్వు నిజంగా భక్తుడు అయితే మీటింగ్లో ఎందుకు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు, ఉపవాస ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉంటావు, గొలుసు ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉంటావు, ఆల్ నైట్ ప్రేయర్లో శ్రద్ధ భక్తులతో వస్తావు. ఎందుకని? ఎవరికి భయపడి? చెప్పండి అమ్మా, చెప్పాలి. మీరందరూ పురుషులు అందరూ చెప్పాలి. దేవుడికి భయపడు. అది దేవుడు అంటే భయం లేనాడు. ఇక దేన్ని లక్ష్యం ఎవడు వెళ్ళకపోతే నాకు అనవసరం, సంఘం వెళ్ళకపోతే నాకు అనవసరం, సేవకుడు ఎలా వెళ్ళిపోతున్నా, సభలు జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, నేను తిన్నానా, ఉన్నానా, తాగానా, నిద్రపోయినా అంటే ఆడు పొట్ట ఆడికి దేవుడు. కానీ
దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవునికి భయపడి భయభక్తులు కలిగి సంఘాన్ని గౌరవించి చూడండి. దేవునికి భయపడి చూడండి. నీ జీవితము నీ సేదైన జీవితము, నలిగిపోయిన జీవితం, అలసిపోయిన బ్రతుకు సంతోషకరంగా ప్రభు చేస్తాడు. ఆనందంతో నింపేస్తాడండి. ఇది ఎవరి మాటలు? మనుషుల మాటలు కాదు, దేవుడు మాటలు. ప్రైజ్లో ఒక్కసారి భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడు. ప్రశాంతంగా ఉంటావు. ఎలా ఉంటావు? ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, చిరునవ్వుతూ ఉంటావు, సంతోషిస్తావు. నువ్వు చేసిన పని ఎలాంటి కష్టమైన పని, ఆ కష్టంలో కూడా సంతోషం దేవుడు పుట్టిస్తాడు. ప్రైజ్లో ఒకరు భయభక్తులు లేకపోతే అంతమాన సిరాకులు పరాకులు, ముక్కులో శివుడు ఊదినప్పుడు కూడా సిరాకు పడిపోతావు. దేవుడికి స్తోత్రం. మాట్లాడితే కోపం పడిపోతాం వాళ్ళ మీద వీళ్ళ మీద. నీకు మనశ్శాంతి ఉండదు. ఉన్నవాళ్ళు మనశ్శాంతంగా బ్రతకనువ్వు. భయభక్తులు లేని వాడి జీవితం ఎలా ఉంటుంది? చీకట్లో తడుముకోవాలి. అదే దేవునికి, సంఘానికి, సేవకుడికి భయపడి చూడు, అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేస్తాడండి. బైబిల్ ఐగుప్తులో యోసేపు అన్నాడు, పాపం చేయడానికి అవకాశం వచ్చింది. పాపం చేయడానికి అవకాశం, అయ్యి బాబోయ్, దేవుడు నన్ను చూస్తున్నాడని పాపము చేయడానికి ఇష్టపడలేదు. అంటే అంత భయభక్తులు కలిగి ఉన్నాడు చూడు. యోసేపుని దేశము కాని దేశములో ఆ భయము, ఆ భక్తి కలిగి ఉన్న వ్యక్తిని, యోసేపుని ఫలించే కొమ్మగా, దీవుని కర్మగా, శత్రువుల మధ్యలో, దేశము కాని దేశములో యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. చపర్లు కొడుతూ ప్రభునామం దేవునికి స్తోత్రం కలుగుతాడు. అదే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏమంటే ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 11వ అధ్యాయం 18 అంటాడు, నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలమును ఇచ్చుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావు. ప్రైజులో ఆయన నామమునకు భయపడేవారు. అమ్మో, దేవుడు నన్ను లెక్క అడుగుతున్నాడమ్మా. దేవుడు ఏం అడుగుతున్నాడు చెప్పండి? దేవుడికి సమయం ఇచ్చాడు. ఒక రోజు అంతే దేవుడికి ఇచ్చా. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చిన టైంను ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన ధనాన్ని ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు? ఇష్టం వచ్చినా ఖర్చు పెడుతున్నావా? దేవుడికి ఇస్తున్నావా? నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు. ప్రైజులో నీ సమయం కూడా లెక్కని అడుగుతాడు. ఇంత సమయం, ఇంత అవసరం ఇచ్చాను, ఇంత ఇచ్చాను నీకు, ఇన్ని దినాలు నిన్ను బ్రతికించాను, నువ్వు నా కొరకు ఏ పని చేస్తావు? సువార్త చేశానయ్యా, ప్రార్థన చేశానయ్యా, నీతో గడిపానయ్యా, నీ మందిరంలో నేను బాగు చేశానయ్యా అని చెప్పే ధైర్యము నీకు ఉండాలి. ప్రైజులో ఏమి చేయకపోతే, చెప్పుకోవడానికి ఏమి లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి చెప్పండి? కాలు చేతులు కట్టి నరకంలో పాడమన్నాడు దేవుడు. నీకు ఎంత సమయం ఇచ్చినప్పుడు నువ్వు వ్యర్థంగా బ్రతికవే. నీ విలువైన జీవితాన్ని వ్యర్థంగా బ్రతుకు. అదే మంచిగా బ్రతికితే అనేక కుటుంబాలు రక్షించబడినాయి కదా, అనేక కుటుంబాలు బలపరచబడును కదా. ఎందుకు అలా బ్రతికో? సోమరి ఏమంటాడంట? సోమరులుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పాలి? ప్రార్థనలో మండుతూ ఉండాలి, ఆరాధనలో మండుతూ ఉండాలి, సువార్త ప్రకటించే విషయంలో మండుతూ ఉండాలి. అంతే యోహాను కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. యోహాను భక్తుడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అలా ఎవరు మండుతారో తెలిసిన? భయము భక్తి గలవారు. ప్రైజ్లో అమ్మా, ఎవరు మండుతారు చెప్పండి అమ్మా? భయభక్తులు గలవాడు మండడం, మండే దీపాలను ఆర్పేస్తాడు. వెలుగుతున్న దీపాలనే ఆర్పేస్తాడు. మండుతున్న అనేక దీపాలు వెలిగించబడతాయి. ప్రైజ్లో అనేక కుటుంబాలు దీవించబడతాయి. ఒక క్రైస్తవుడు ఏమంటే ఉదయం లేచిన వెంటనే గంటల తరబడి అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు, సంఘాలు, సేవకులు, సువార్థికులు వారు నిద్రపోయే సింహాలుగా ఉంటారు, కానీ వారు మండుతూ భారము కలిగి అనేకుల క్షేమము కొరకు విజ్ఞాపన చేస్తారు. దేవుడికి స్తోత్రం. అందుకే అంటాడు ఏమండి, చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏమండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు.
అబ్రహాంతో ఒక రోజు అంటాడు, అబ్రహామా, అబ్రహాము దేవుని బాగా మొదటి దినాలు ఏం చేసేవాడు, ఆయన మాట వినేవాడు, ఎక్కడికి వెళ్ళమడగలేడు, ఏం చేయమడా చేసాడు, అలా చేస్తూనే వస్తున్నాడు. దేవుడితో మాట్లాడుతుండేవాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతుండేవాడు. దేవుడు అన్నాడు ఒక రోజున, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి స్నేహితుడు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, లేక కుమారుని ఇస్తే అప్పుడు దేవుడి మీద ప్రేమ తగ్గిపోయి ఎవరి మీద పోయిందంట. అప్పుడు దేవుడు పరిశోధించడం అన్నాడు, అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నాకు బలిచ్చేసే అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం ఏం తెలిసిన, ప్రభా, నీవు నన్ను పరిశోధిస్తున్న సంగతి నాకు తెలుసు, అయినా నువ్వు ఏం చెప్తే అది నేను వెనకాడికి వేను, ఇచ్చేస్తాను. నా కుమారుని ఆ కుమారుని తీసుకెళ్ళి బలిచ్చేట బలిపీఠ మీద ఆ కట్లు పేర్చేసి అక్కడ పెట్టి కత్తిపైకి బలిచ్చేస్తుంటుంటే అప్పుడు దేవుడు ఏమన్నా, అబ్రహామా, అబ్రహామా ఆగుము అన్నాడు. హల్లెలూయా. ఇందు మూలముగా నీవు నా ఇందు భయభక్తులు గలవాడవనియు నా మాట విన్నవాడవనియు నాకు అర్థమైంది అన్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా దేవుడు. నీవు నా మాట విన్నవాడవనియు ఇందు మూలముగా నేను నిన్ను, అక్కడ ఉందండి 12వ అధ్యాయము 11వ అంటే, మరియు నీవు నా మాట విన్నందునా, ఆదికాండము 12:17 నీవు నా మాట విన్నందునా భూలోకములో జనములనియు నీ సంతతి వలన ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. అబ్బా, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు. నీవు నా మాట విన్నందునా భూలోకములో ఉన్న వంశములన్నీ నీ సంతతిని నేనేం చేస్తాను చెప్పండి అమ్మా, ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకే మనం ఎవరి మాట వినాలి, ఎందామా మానేద్దామా? ఇలాంటి మాటలు విని కూడా మనం ఇంకా వినలేని వరకు ఉంటే ఏమిటి, ఇలాంటి మాటలు ఇలాంటి వాక్యం విని కూడా ఇక భయభక్తులకు వెళ్ళిన జీవితం లేకపోతే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడండి. మారాలి, బ్రతుకు మారాలి, ఆలోచన మారాలి, తలంపులు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలా మారుతాయో, అందుకే ఆ మంత్రశాలు రాజుకు భయపడకుండా, రాజు ఏమన్నాడు, నేను ముగించేస్తాను, రాజు ఏమన్నాడు, మన జనాంగం కంటే వారి జనాంగం ఎక్కువైపోతుంది, పసికందులు వారి జాతిలో అనగా హెబ్రీలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్న పురుషులందరినీ పసికందుల్ని చంపమని ఆజ్ఞాపించాడు. మంత్రశాలను కూడా ఆజ్ఞాపించాడు. మంత్రశాలలో దేవుడికి భయపడి ఆ పసికందుని చంపలేదు. హల్లెలూయా. అది దేవుడు చూశాడు. చూసి అన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని చూశాను. ప్రైజ్ లార్డ్. మీ సంతతిని, నా పిల్లలను నేను పుట్టించి జనాంగమును చంపకుండా, రాజు కూడా మీరు భయపడకుండా నాకు భయపడ్డారే, ఆ విషయంలో నేను సంతోషిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, మనం ఎవరికి భయపడాలి? ఇప్పుడు చెప్పాలి, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడు, ప్రభా నాయన నీ పని నేను చేయను ప్రభా, నీ ఇష్టమైన క్రియలు నేను చేయను, నీ ఇష్టమైన మాటలు నేను మాట్లాడను, నీకు ఇష్టమైన తలంపులు నేను కలిగి ఉండనయ్యా, నీకు ఇష్టడుగా నేను జీవిస్తాను ప్రభా అని ఒక బలమైన తీర్మానం నువ్వు చేసుకుంటే ప్రభు అంటున్నాడు, మేలుతో నేను నింపేస్తాను, నీ వ్యాపారాలను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను. చాలా కుటుంబాలని చూశాను నా చిన్న వయసులో. ఏమంటే దేవుడు ఒక కుటుంబం కోసం చెప్పాలో చెప్పడం నాకు అర్థమవుతుంది, కానీ ఒక కుటుంబం ఏమండి నా కళ్ళ ముందు నా కుటుంబం, వారు సంఘాలకి పేరెట్టేవారు, సేవకులకి పేరెట్టేవారు. యారాకోలం ఏంటంటే బలిపేట ముందు నేను చెప్తున్నాను, అందరిని వేలం చేసేవారు, ప్రార్థన చేసినప్పుడు వంకలు పెట్టేవారు. ఏమండి వాళ్ళ ఆస్తిని చూసేవారు, గర్విస్తూ ఉండేవారు. మీరు నమ్మండి, ఈ రోజున వారి బ్రతుకులు అన్నీ అమ్మేసుకున్నారు. అద్దెలు కూడా దొరకట్లేదండి. మన లాజరస్గా నేను వెళ్ళాం ఆ ఇంటికి, అద్దెలు దొరకట్లేదంట, అద్దె కొంప దొరకట్లేదు. కన్నీరు కారుస్తున్నారు వారు ఒప్పుకుంటున్నారు, మా గర్వం వల్ల మేము ఇలాగ అయిపోయాం. నేను అంటాను, ఎంచకర నొరుడా, రెండో మాట మీరు చెప్పాలి, ఎంచకర నొరుడా
పెంచుకుంటా ఉంటారు కదా, ఎవరిని కూడా మనం ఎంచకూడదు. ఒక వేలుతో అలా వాడాలి ఇలా చెప్తే 4 వేలు మన వైపు ఉంటాయి అంటాడా చెప్పాలి. ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. అసలు మనం భయభక్తులు కలిగి ఉన్నావా? ఒక సేవకుడిని ఎటకారం చేయడానికి, ఒక సేవకుడిని వేలన చేయడానికి, ఒక సేవకుడి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడిని నిందించడానికి నిందిస్తున్నామంటే నీకు భయం ఉందా? అసలు దేవుని గురించి భయం ఉందా? దేవుని గురించి భక్తి ఉందా నీకు? అసలు ఆలోచించే. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఊరుకున్న దేవుడు ఊరుకోడు. నేను చెప్తున్నాను, సంఘాల జోలికి కానీ ఎప్పుడు కూడా ఎవరైనా సరే మా పిల్లలకి అయితే ఎక్కువ చెప్తాను, సేవకుల జోలు కానీ సంఘాల జోలు కానీ విశ్వాసుల జోలు ఎవరి జోలికి వెళ్ళకూడదు. ప్రార్థన నీకు వీలైతే సహాయం చేయి, లేకపోతే సైలెంట్గా ఉండు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మీద ఇలా బురద చేయడానికి ఆ బురద ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. దేవుడు భయభక్తులు ఆరోగ్యం ఇస్తాను, శక్తిని ఇస్తాను, బలమునిస్తాను, పేరు ప్రతిష్ఠిస్తాను, సిరి సంపదలు ఇస్తాను, వారి సంతతిని దీవిస్తాను, వారి సంతతిని నా రాజ్యములో సూర్యుడు వలె ప్రకాశిస్తాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగంట? సూర్యుని వలె ప్రకాశిస్తారంట దేవుని రాజ్యములో. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భయము, దేవుని గురించిన భయం ఎక్కువ ఉండాలి. దేవుని గురించిన భక్తులు ఎదిగిపోవాలి. ప్రైజ్లో. అప్పుడు నీ సంతతి ఎలా ఉంటుంది చూడు, నీ పిల్లలు ఎలా ఉంటారు చూడు. ఆకాశము నక్షత్రములు చేస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు. దేవుడు మాట వినటానికి విధేయత చూపాడు. సొంత కుమారుడు కంటే నా దేవుడు మాట కంటే నా కుమారుడు ఎక్కువ కాదు అనుకున్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం. నీవు ఈరోజు నీకు పని ఎక్కువైపోతుంది. దేవుడు మందిరం నువ్వు భయపడలేదు. చూడండి, ఆ మాట రాసుకోండి ఒకసారి, ఆ మాట రాసుకుంటారు ఒకసారి. అందరూ తీసుకోండి బైబిల్లో. ప్రసంగి 8:12. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియో. ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారు? క్షేమం అంటే ఏంటి? నెమ్మదిగా, సుఖంగా, గలిబిలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతత ఎవరు కోల్పోతారంటే, ఎవరు కోల్పోతారో? భక్తిహీనులుగా నువ్వు ఉంటే. ఒకవేళ భక్తిని విడిచిపెట్టేస్తే, దేవుని గురించిన భయమును విడిచిపెట్టేస్తే, నా ఇష్టం నా బలం నువ్వు అనుకుంటే జాగ్రత్త సుమా. ప్రైజులో. ఆ కింద మాట్లాడినాడు భక్తిహీనులు. చదవండి అమ్మా, తీసుకున్నారా? భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు. ఎవరికి భయపడరంట? దేవుడికి భయపడరు. మేము మాట చెప్పంటారా? విగ్రహారాధనలు ఏమి లేదు మాకు తెలుసు, కానీ విగ్రహం చూసి కొంతమంది ఏం చేస్తారు? ఎంతో భయపడతారు. అవునా? నేను పొద్దుట లాజరస్ గారిని మా చర్చిలో అటు ఇటు నడుస్తాం. ఇలాగ 2 బండ్లు వెళ్తాయి, ఎవరో మనకు తెలియదు. 2 బైకులు వెళ్తాయి. ఆయన బైక్ స్టాండ్ వేస్తాడు. మన చర్చి ముందే మీరు చూడొచ్చు. స్టాండ్ వేసి ఆయన సిగరెట్ పక్కన పడేసి 2 చేతులతో చర్చికి ఇలా దండం పెడతాడు. అంటే ఆయనకి ఏముంది ఇప్పుడు? చెప్పాలి, భక్తి ఉంది, కాస్త భక్తి ఉంది, కానీ భక్తి ఉంది, భయం లేని భక్తి ఉంది. దేవుడికి స్తోత్రం. నేను ఆ కిటికీలను చూసి నవ్వుకుంటాను. దేవుడికి స్తోత్రం. అంటే చూడండి, మందిరానికి భయపడుతున్నాడు కానీ దేవుడికి భయపడలేదు. నేను అంటాను, దేవుడికి భయపడేవాడు భక్తి చేస్తే నీ జీవితము వెలుగుమయమైపోద్ది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవరచుట నా దూతలు కావలుగా ఉంచుతాను, నా అగ్ని జ్వాలలు కావలుగా ఉంటాయి. నా యందు భయభక్తులు గలవారిని వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో. చెప్పండమ్మా, ఏంటంటే ఎంతో గొప్పదట. ఎంత గొప్పది. ఆ మాటలు నిజమా అబద్ధమా?
చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన దాసు ఉంచిన మేలు ఎంతో. 134 కీర్తనలు 32 అధ్యాయంలో ఉంటాయి మాటలు. ఎంతో గొప్పదంట. అంటే నీకు ఏం దాచిపెట్టాడు? భయము భక్తి కలిగి ఉంటే ఎన్నో మేలును దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈరోజు మన సంఘంలో కొంతమంది సాక్ష్యం చెప్తారు అనుకున్నాను. ఈ బ్లస్ ఈ 10th క్లాస్ ఎవరు రాస్తారా? చేతి పైకెత్తండి. పాస్ అవ్వారు. ఎవరు పాస్ అవ్వనంటే ఏం చేయాలి? మనం అందరూ ప్రార్థన చేసామా చేయలేదమ్మా? మరి సాక్ష్యం చెప్పారు వాళ్ళు. బ్లస్సీకి 550 మార్కులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. అందరూ సాక్ష్యం చెప్పలేదు. చూసాం, దేవుడు మర్చిపోయారు వాళ్ళు. దేవుడు మర్చిపోయారు వాళ్ళు. చెప్పాలి చెప్పకూడదమ్మా? మనమేమో ప్రతిరోజు దేవా తండ్రి బిడ్డలు పాస్ అవ్వాలైనా, తండ్రి మంచి ఆరోగ్యమే ప్రభా, ఆ ఎగ్జామ్స్ రాసే టైంలో తలపోటు రాకూడదు ప్రభా, ఎండదెబ్బ తగలకూడదు ప్రభా అని కార్లు తీసుకొస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. సో ఎలా అయిపోయారు? మనకే ఎంత బాధ ఉంటుంది, దేవుడికి ఎంత బాధ ఉంటుందంటో. నేను అనుకున్నాను రాత్రి, ఏంటి ప్రభా ఈ పిల్లలందరూ ఇలా తయారయ్యారు, పాస్ అయ్యానని ఒక్కరు చెప్పలేదు. ఫోన్ చేసి బిడ్డలు అనుకుంటే బిడ్డలా తయారయ్యారు వీళ్ళు. ఒకరు దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో మేలులు చేశాను, నన్నే మర్చిపోయారు, నువ్వెంత అన్నిట్లో ఉంది అంట. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు, దేవుడు వెంటనే మర్చిపోయారు. కొంతమంది అండి, అందరు కాదండి, చూస్తుంది ఆ అమ్మాయి ఎరగ చూస్తుంది. దేవుడికి స్తోత్రం. కొంతమంది 10 మందిని దేవుడు ఏం చేశాడు? 10 మంది కుష్ఠరోగులు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అందులో భయభక్తులు కలిగి ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగతా తమ్ముండుగురు ఎక్కడా? హల్లెలూయా. మిగతా తమ్ముండుగురు ఎక్కడున్నారు? మిగతా తమ్ముండుగురికి ఏమీ లేదు. గట్టిగా చెప్పాలి, వాయిస్ పెంచాలి. భయమే లేదు, వదిలేసారు. అవసరం అయిపోయింది అనుకున్నారు. దేవుడితో మాకు పని లేదనుకున్నారు వాళ్ళు. కానీ ఒక్కడే వచ్చి, ప్రభువా నా కుష్టి వ్యాధిని బాగు చేసావయ్యా, నా జీవితాన్ని బాగు చేసావు, నా పిల్లలతో కుటుంబంతో గడిపే కృపించావు అని యేసయ్య పాదాల మీద పడి దేవుణ్ణి ఆరాధన చేశాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నా దేవుడు స్తోత్రం. ఆ ఒక్కడి విషయంలో దేవుడికి సంతోషం ఉంది, కానీ ఆ ఒక్కడి విషయంలో సంతోషమే. కానీ దేవుడు ఆయన నోటంటూ వచ్చిన మిగతా తమ్ముండుగురు ఎక్కడున్నారు? ప్రైజ్లో ఈరోజు ఎక్కడున్నారు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భర్త ఎక్కడున్నాడు? దేవుడు అడుగుతాడు. వాళ్ళందరూ ఏమైపోయారు? భక్తిహీనులుగా తిరుగుతున్నారు. నువ్వు సంఘానికి లెక్క అప్పగించకపోయినా, సేవకుడికి లెక్క అప్పగించకపోయినా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే మనం అందరం ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడి భక్తి చేయాలి. దేవుడికి భయపడి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నా, నా దూత సైన్యమును నీకు కావలగా ఉంటాయి. ప్రైజులో నీ పాదాలకి రాయి తగలకుండా, ఏం తగలకుండా. 91 కీర్తనలు ఏమన్నాడు? నా యందు భయభక్తులు గల వారి పట్ల వారి పాదంలో రాయి తగలకుండా నేను వారిని కాపాడుతాను. ఈ వాగ్దానాలన్నీ ఎవరి కోసమమ్మా? చెప్పండి అమ్మా, ఎవరి కోసం? మన కోసమే. మనం వినియోగించుకోవాలి. అవి ఎప్పుడు వినియోగింపబడతాయి, ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే మనము నీతిగా భయము భక్తి కలిగి దేవుడి సన్నిధిలో వనకాలంట. హల్లెలూయా. అలాగే ఎవరు సాక్ష్యం చెప్పారు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం కింద భాగంలో, నా రాజ్యములో సకల ప్రభుత్వములను నివాసములను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను, ఆయనే జీవము గల దేవుడు. ప్రైజులో ఆయనే జీవము గల దేవుడు. సకల ప్రభుత్వాలు, సకల రాజ్యాలు, సకల ప్రకృతి, ఈ భూమి మీద జనాంగము దేవునికి ఎవరైతే భయపడతారో, భక్తి కలిగి ఉంటారో, పాపం చేయడానికి వణుకుతారో, బాబు దేవుడు కొడతాడని ఒక భయం కలిగి ఉంటారో, దేవుడు అంటున్నాడు, అటు జనాంగము నేను ఆశీర్వదిస్తాను. అటు కృప దేవుడు మన అందరికీ ఇచ్చును గాక. లేచి నిలబడతాం, ప్రార్థన చేద్దాం.
లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభా, నీ యందు భయభక్తులు ఎలుగుంటున్నాయా, నీ సేవా కార్యక్రమం నేను పాలు పంచుకుంటాను. కొర్నేలు భక్తులు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునితో తోచంటుంది, నీ ధర్మ కార్యములు నీ పుణ్య కార్యములు నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అయితే ఇప్పుడు యూపీకి వెళ్ళి పేతుని పిలిపించి మహాసభలు ఏర్పరిచే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు రక్షణ ఇస్తాను, నీ రక్త సంబంధులను నేను రక్షణ వెలుగుతో నింపుతాను అన్నప్పుడు ఆ మాటలు వెంటనే విన్నాడండి. వెంటనే విన్నాడు. మనం వింటున్నావా, పాటిస్తున్నావా? అయ్యో, మన జీవితాలు ఆయన సన్నిధిలో భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేద్దాం. వెనకాల ఉన్న వారందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నీ హృదయం నీకు తెలుసును, ప్రభుకు తెలుసును. కొన్నిసార్లు ఒక్కసారి మనసు పెడదాం. ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటా. తీర్మానం చేసుకో. ఇంతవరకు తీర్మానం చేసుకోలేదేమో, ఇష్టం వచ్చిన ప్రవర్తించేవేమో, ఇష్టం వచ్చినలాగా నువ్వు ఆలోచన నీ ఇష్టానికి నువ్వు నడుస్తున్నావేమో. కాదు, దేవుడి ఇష్టానికి, దేవుడి భయభక్తులకి ఉండటానికి ఇష్టపడతానయ్యా. అయ్యా, తీర్మానం చేసుకో. నీ తీర్మానమే నీ జీవితానికి ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ బిడ్డలకి దీవెనకరము. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరు దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, 10 గంటల సమయం నుండి ప్రభా అయా పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించేవు తండ్రి. నీకు వందనాలు అయినా ఆరాధనలో ప్రభా అయా నీ పిల్లలమైన మా అందరి మీద ప్రభా అయా నీ పరిశుద్ధాత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు అయినా నా తండ్రి, మా తండ్రి. ఇదిగో ప్రభా అయా నాయన నా తండ్రి, నీ యందు ప్రభా భయభక్తులు కలిగి ప్రభా దేవా నీ అడుగు జాడల్లో నడుచుకుండే ఆ కృపను దయచేయండి ప్రభా. నా తండ్రి అబ్రహామునైనా నా తండ్రి నీ మాట మేరక ప్రభా తన కుమారునే బలి ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు ప్రభా. అలాంటి నాయన తీర్మానం, అలాంటి పట్టుదల ప్రభా. గొప్ప దేవుడా నీ మాటకి దేవా నా తండ్రి భయభక్తులు కలిగి వణుకుతూ ప్రభా దేవా నీ సన్నిధిలో నిండా రైతులుగా ప్రభా, యథార్థవంతులుగా ప్రభా, నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రభా దేవా మమ్మలను ప్రభువా నా తండ్రి అయా స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నీ పిల్లలమైన మా అందరూ దేవా వారి కుటుంబాలు సైతంగానైనా దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించండి తండ్రి. దేవా నా తండ్రి, భూమి మీద ఉన్నంత వరకు ప్రభువా నీ కొరకు బ్రతికే బ్రతుకును మాకు దయచేయమని దీవించి ఆశీర్వదించమని. ఇదిగో నాయనా నా తండ్రి దేవా పెద్ద సభలో నాయనా నా తండ్రి దేవా 3 దినాలు నాయనా నా తండ్రి దేవా నా తండ్రి సోమవారం, మంగళవారం, బుధవారం నాయనా ఆ సభలో నాయనా నా తండ్రి మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. దేవా నా తండ్రి సభలకు పిలవబడిన ఆ సేవకులను ప్రభువా దేవా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అద్భుత రీతిగా నాయనా పాటలు పాడి వారిని జ్ఞాపం చేసుకోండి, వాద్యాలు వాయించి వారిని జ్ఞాపం చేసుకోండి. నా తండ్రి దేవా అనేకులను ప్రభువా దేవా మీరు జ్ఞాపం చేసుకొని అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి ప్రభువా. దేవా చాలా ధనంతో కూడిన దేవా నా తండ్రి కార్యక్రమాలు ప్రభువా అయా నా తండ్రి అందరూ నాయన హృదయాలు ప్రేరేపించిన ఆయన గుప్పిళ్ళిప్పి దేవా అందరూ ప్రభువా నా దేవుడికి నేను ఇచ్చి దేవుడి దగ్గర దీవెన పొందుకుండానే కృపణ దయచేయండి ప్రభువా. అలాంటి తీర్మానం, అలాంటి అనుభూతి దయచేయండి. దీవించి ఆశీర్వదించమని దీనుడును అలుపుడను ప్రభువా అయోధ్యుడైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.